బెస్ట్ కాంబినేషన్ అన్నారు కాబట్టి సుశీలమ్మ గారితో ఎలా ఉండేది మీ రిలేషన్షిప్ అసలు? మాకు సుశీల గారు ఎప్పటి నుంచి అంటే ఆవిడ ఫీల్డ్ కి రాకముందు మా చిన్నాన్న గారు సీనియర్ సత్యం గారు ఒకసారి విజయనగరం వంటికి ఆ ప్రోగ్రామ్ అయినప్పుడు వంటికి వెళ్ళారు. వెళ్తే ఈవిడ పాడిందన్న, చాలా బాగా పాడుతుందమ్మా, నువ్వు మెడ్రాస్ వస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేసిన వాళ్ళలో మా బాబాయ్ అతి ముఖ్యులు సత్యం గారు, మాధవపతి సత్యం గారు. తర్వాత ఆయనతో పాడింది ఆవిడ, కొన్ని పాటలు పాడారు. మా బాబాయ్ అంటే చాలా గౌరవం ఆవిడకి. ఒక సందర్భంలో వాళ్ళ అబ్బాయి పెళ్లి అనుకుంటా, పెళ్లి టైంలో మా బాబాయ్ చిన్నమని పట్టు బట్టలు పెట్టి వాళ్ళు ఆవిడ సత్కరించి, వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. మా అన్నయ్యతో చాలా మంచి పాటలు పాడింది ఆవిడ. నాకు మంచి మంచి పాటలు పాడారు. కాకపోతే ఎక్కువ జానకి గారు చిత్ర వీళ్ళు పాడటం వల్ల సుశీల్ గారు తక్కువ. బట్ ఆవిడంటే నాకు చాలా గౌరవం, నో సెకండ్ థాట్. సుశీల్ గారి లాంటి వాయిస్ మాత్రం మళ్ళీ వస్తుందని అనుకున్నాను. అందుకని నేను కావాలని సుశీల్ గారి వాయిస్ ఉన్న వాళ్ళ కోడలు నేను పరిచయం చేశా. సంధ్య భైరవ ద్వీపంలో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది, దాని తర్వాత ఎంత ఎంత మింత మొహమో బాలు గారు పాడతారు. ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఈటీవీకి పాడించాను. మంచి సింగర్ అమ్మాయి. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు ప్రొఫెషనల్ గా ఎక్కువ కేర్ తీసుకోకపోవటం వల్ల కొంచెం అక్కడితో అయిపోయారు అంతే. సార్, జానకమ్మ గారి గురించి చెప్పండి. ఏంటి అసలు మీ ఇద్దరికి ఏంటి అనుబంధం? మీ ఇద్దరు ఏంటి ఫ్రెండ్సా, రిలేటివ్సా, ఎలాగా? అంటే రిలేటివ్స్ అంటే మరీ దగ్గర కాదు, వరుసగా నాకు అక్కయ్య అవుతుంది. తనకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు రాజమండ్రిలో ఉండేవాళ్ళు వీళ్ళు. అక్కడ సంగీతం నేర్చుకుంది కొంతవరకు ఆవిడ. సంగీతం అంటే ఎలా అంటే నాదస్వర విద్వాంసుడి దగ్గర కొంత ప్రిలిమినరీస్ నేర్చుకుంది ఆవిడ. అంతగా డిగ్రీలో ఏం చేయలే. ఆవిడ సిస్టర్ రాధా అని ఉండేవారు. అప్పుడు మా అమ్మగారు అక్కడ రాజమండ్రిలో ఉండేవారు. ఉంటే వీళ్ళ వాయిస్లు విని చాలా బాగా పాడుతున్నారని చెప్పి మా చిన్నాన్న గారు సత్యం గారి పెళ్లిలో వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ పెట్టించింది మా అమ్మ. ఇది నా కూతురు వరుస అవుతుందిరా, ఏమయ్యా మరిది కదా మా కూతురు వరుస అవుతారు, చాలా బాగా పాడతారు వీళ్ళని. 12 ఏళ్ళు పిల్లలు. ఆ ఫొటోస్ నా దగ్గర ఇంకా జాగ్రత్తగా పెట్టుకున్నాం. అక్కడి నుంచి మాకు అలా అలా అనుబంధం ఏర్పడి మా అన్నయ్యతో ఎన్నో మంచి మంచి పాటలు పాడింది ఆవిడ. బోత్ తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్ లో నా దగ్గర పాడటం. సో ఇవన్నీ ఏంటంటే అదే చెప్తాను కదా, ఏది మనకు కావాలి అనేది చేయటం ఒక ఎత్తు, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్ అనేది ఒక పద్ధతి. అండ్ మోరోవర్ హైలీ టాలెంటెడ్ సింగర్. మాకేంటంటే ఇళయరాజా గారి దగ్గర ఎక్కువ పాడుతున్నారు కదా ఆవిడ, అది మనం కూడా పాడించాలి, అది మెయిన్. నేను అక్కయ్య కాబట్టి అన్ని అలా పాడిస్తాం. అది అలా అనుకుంటే మా అన్నయ్యని ఎక్కువ పాడించున్నాను నేను. బాలు గారి చేతి ఇక్కడ పాడించే కదా. ఏదైనా కానీ ఎంత వరుసలున్నా కానీ టాలెంట్ ని చూసే పిలుచుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోతే ఎవ్వరు ఇక్కడ అవకాశాలు ఇవ్వరు, నాకు తెలుసు అది. కానీ సార్, జానకమ్మ గారి గురించి ఒక విషయం తెలిసింది, ఆవిడకి పద్మభూషణ్ వచ్చినా కానీ ఆవిడ రిజెక్ట్ చేశారు అని చెప్పేసి విన్నాను, అది నిజమేనా? అంటే నిజమే. అంటే ఆవిడ మాట కూడా కరెక్టే. కరెక్టే అంటే మనకి అవార్డ్స్ విషయంలో చూస్తే సౌత్ నార్త్ ఇవి ఉంటాయి కదా, అత్యంత ప్రతిభావంతమైన పాటలు నేను పాడాను, దానికి భారతరత్న ఇవ్వచ్చు కదా అని ఆవిడ వెర్షన్. అంతే, ఆవిడ మనం తప్పటం లేదు. గవర్నమెంట్ ని అంటే వేరే సింగర్స్ కి ఇచ్చున్నారు కదా ఆల్రెడీ భారతరత్న. మరి ఓన్లీ లతా మంగేష్కర్ గారికి ఇచ్చారు సినిమా ఇండస్ట్రీలో. ఇటువైపు వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు, ఇంకెవరికి రాలంటే అంటే వాళ్ళిద్దరికి ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించడం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు నేనేం తక్కువ పాడాను అన్న ఆవిడ వెర్షన్. దీంట్లో మనం ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు, ఎవరి ఇండివిజువల్ ఇది వాళ్ళదే. అవును, అంటే పద్మభూషణ్ లాంటి అవార్డుని తిరస్కరించడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు అలా అనుకుంటే అసలు అవార్డ్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు వాళ్ళే. వాళ్ళు దాని గురించి అసలు ఇప్పుడు సంగీతం శ్రీనివాసరావు ఇండియాలో మోర్ దాన్ 70 మూవీస్ చేశారు ఆయన, చాలా అత్యద్భుత దర్శకుడు. మరి ఆయనకి పద్మశ్రీ రాదా ఇంతవరకు. సో దానికి ఆయన దానికి పట్టించుకోరు. ఇదేంటంటే ఎవరి అదృష్టం వాళ్ళదే, అది అంత మించి మనం నో కామెంట్స్. కరెక్టే సార్, నో కామెంట్స్. సో
ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ లో, అంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సింగర్స్ లో ఎవరు మీ ఫేవరెట్ సింగర్? సింగర్స్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో బాగా ప్రతిభావంతులు అని చెప్పే వాళ్ళలో సునీత్ తో పాటు సాహితీ చాగంటి బాగా పాడుతుంది. తర్వాత ఏమో అమ్మాయి సాయి చరణ్ వైఫ్ హరిణి బాగా పాడుతుంది. తర్వాత ఏమో గోపికా పూర్ణిమ, తర్వాత రమ్య బెహ్రా, వీళ్ళందరూ అద్భుతంగా పాడుతున్నారు. నో సెకండ్ థాట్. సినిమాలో పాడకపోయినా మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి అంటే కూడా నాకు చాలా ఇష్టం, నిత్య సంతోషిని. వీళ్ళందరూ వెరీ గుడ్ సింగర్స్. ఫీమేల్ సింగర్స్ లో మేల్ సింగర్స్ చాలా మంది ఉన్నారు. హేమచంద్ర అనుకోకుండా తను డబ్బింగ్ వైపు ఎక్కువ వెళ్ళిపోవడం జరిగింది. కారుణ్య, శ్రీరామచంద్ర, తర్వాత ఏమో సాయి చరణ్, తర్వాత పవన్, వాళ్ళ నాన్నగారు బిఆర్ నారాయణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. తర్వాత పార్థసారథి, తర్వాత పార్థసారథి గారు. అంటే పార్థసారథి గారు మీరు ఈటీవీలో కూడా బాలు గారితో పాటు కలిసి మీరంతా వర్క్ కూడా చేస్తున్నారు కదా? అంటే తను నాకు జూనియర్, బట్ ఈవెన్ దెన్ వీళ్ళందరూ మంచి మంచి సింగర్స్. అలాగే మన మల్లికార్జున్ మంచి సింగర్, ఇలా ఉన్నారు. కనీసం కాకపోతే వాళ్ళకి రావాల్సిన అవకాశాలు రావట్లా. ఒక టైంలో మల్లికార్జున్ గారు సాంగ్స్ మంచి హిట్స్, చిరంజీవి గారు పాడారు, పవన్ కళ్యాణ్ గారికి పాడారు, మరి ఇతను పాడాడు, మా పార్థు, అందరు పాడతారు. మంచి గారు అసలు అల్టిమేట్ సింగర్, మంచి సింగర్స్. అవును. శ్రీకృష్ణ వెరీ గుడ్ సింగర్. సార్ కాకపోతే వాళ్ళకి ఇంకా ఎంతో రావాలి. ఏంటంటే మనకు పొరుగుంటి పొలగూరు రుచి, అక్కడి నుంచైనా వేరే వాళ్ళు వచ్చి పాడితే దానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంటుంది. బ్రాండే కదా సినిమా అంటే. సార్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.